క్రీస్తు యేసునందు మనలను మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి క్రైస్తవుడ జీవితంలో, ప్రతి క్రైస్తవరాలు జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన 4 లక్షణాలు. ఒకటి ఏంటి అంటే, పరలోకములో కూర్చోవాలి. పరలోకములో ఆ సింహాసనంలో, దేవుని యొక్క సింహాసనంలో కూర్చోవాలి. ఆ సింహాసనములో నేను కూడా ఆధిక్యతను సంపాదించుకోవాలి. ఆ సింహాసనమందు నేను కూడా కూర్చునేటువంటి వ్యక్తురాలుగా ఉండాలన్న ఆలోచన ప్రతి క్రైస్తవుల జీవితంలో, ప్రతి క్రైస్తవరాలు జీవితంలో ఉండాలి. ఆ సింహాసనంలో కూర్చోవాలి అని అంటే ప్రియులారా, ఈ లోకములో మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకోవాలి. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడగబడాలి. ఆయన ఉచితమైనటువంటి వరముగా మనకి ఇవ్వబడినటువంటి వరాన్ని మనం అనుభవించేటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయన సింహాసనంలో మనం కూర్చొనేటువంటి ఆధిక్యతని సంపాదించుకోగలిగినటువంటి వారముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, మనం ఈ లోకములో జీవిస్తున్నటువంటి కాలములో, ఈ లోకములో బ్రతుకుతున్నటువంటి కాలములో ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే సింహాసనములో మనము కూర్చున్నటువంటి వారముగా ఉండలేము. కీర్తనలో ఇలాగా రాయబడి ఉన్నది: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోక అనేటువంటి మాటలు ఉంటాయి. మరి క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎక్కడ కూర్చోవాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ను పట్టుకొని క్రీస్తు ఎదుట కూర్చొనేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని ఎదుట కూర్చొనేటువంటి వ్యక్తిగా ఉండాలి. అలా కూర్చోగలిగితే అనేకమైనటువంటి మర్మములు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకములు ఎక్కడ పెడితే అక్కడ కూర్చుంటే మనం పరిశుద్ధతను ధరించుకోలేము, మనము పరలోక మార్గములో నడవలేము, ఆ సింహాసనంలో కూర్చోలేము. ఈరోజు చాలామంది సమాజంలో చూసుకున్నట్లయితే, క్రైస్తవులుగా పేరు పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే, అనేక మంది వ్యర్థమైన ప్రాంతాలలో కూర్చుంటున్నారు, వ్యర్థమైనటువంటి మార్గాలలో కూడా నడుస్తూ ఉన్నారు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఆయన పాదాల యొద్ద కూర్చోవాలి. మనం మరియా మార్తలను చూసుకున్నట్లయితే, మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియ గారేమో ఉత్తమమైనటువంటి స్థితిని ఎంచుకున్నది. ఏంటిది ఆ ఉత్తమమైన స్థితి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన పాదాల కాడ కూర్చోవటమే ఉత్తమమైనటువంటి స్థితి అని మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా,